హాయ్ గైస్, మీతో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేసుకోబోతున్నాను. నేను రోజులాగే ఈరోజు కూడా నా ఫోన్లో వార్తలు చదువుతున్నాను. ఇంతలో నాకు ఒక వార్త కనిపించింది. అది చదివి షాక్ అవడం నా వంతైంది. ఆ వార్తలో ఉన్న మ్యాటర్ ఏంటంటే, సాధారణంగా మనలో చాలామంది శరీరంపై బట్టలు లేకుండా ఎవరి ముందైనా ఉండాలంటేనే చాలా సిగ్గుపడిపోతారు. మనలో చాలామంది బాత్రూంలో తప్ప బహిరంగ ప్రదేశాల్లో బట్టలు లేకుండా ఉండడానికి ఇష్టపడరు. ఇక మహిళలైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి పనులకు పూనుకోరు. పైగా మనవి సాంప్రదాయాలతో కూడిన కుటుంబాలు. మన సంస్కృతి సాంప్రదాయాలు వాటికి అడ్డొస్తాయి. కానీ మీకు తెలుసా, మన దేశంలోనే ఒక గ్రామంలో స్త్రీలు బట్టలు ధరించడం లేదు. ఒంటి మీద అసలు ఏమాత్రం బట్టలు లేకుండా ఉంటున్నారు. అయితే ఇది సంవత్సరం మొత్తం మాత్రం కాదు. ఒక పండుగ సందర్భంగా వారు నగ్నంగా తయారవుతున్నారు. ఇలా ఎందుకు అంటే, వారికి ఇది ఈ రోజు నాటి సాంప్రదాయం కాదంట. ఎన్నో దశాబ్దాలుగా ఆ గ్రామస్తులు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే ఆ ఊరు ఎక్కడ ఉంది, అసలు దీనికి గల కారణాలు ఏంటనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలో పిని అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఓ వింత ఆచారం అమల్లో ఉంది. ఆ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ధరించకుండా నగ్నంగా వీధుల్లో తిరగడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మరొక ఆసక్తికర విషయం ఏంటంటే, నగ్నంగా ఉన్నప్పుడు సదరు మహిళలు నవ్వడం వంటివి కూడా చేయకూడదంట. అయితే ఏడాది పొడవునా ఈ ఆచారం ఉండదు. ఏడాదికి ఒక 5 రోజులు ఆ గ్రామానికి చెందిన మహిళలు ఈ ఆచారాన్ని పాటిస్తారు. సంవత్సరంలోని భాద్రపద మాసం మొదటి రోజున లాహు గోండు దేవత రాక్షసులను సంహరించిన క్షణాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ గ్రామంలో ఈ పండుగ నిర్వహిస్తున్నారు. శతాబ్ద కాలం నాటి ఈ ఆచారాన్ని అక్కడి మహిళలు ఇప్పటికీ పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆచారం కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు. ఈ సందర్భంగా పురుషులు కూడా కొన్ని నియమాలు పాటించాలి. మహిళలు ఈ ఆచారంలో ఉన్నప్పుడు వాళ్ళతో వారి భర్తలు మాట్లాడకూడదు, మద్యం మాంసం తినకూడదు. అలా చేస్తే వ్రతభంగం కలిగి కీడు జరుగుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం. కాగా ఏడాదిలో ఓ 5 రోజులు మహిళలు దుస్తులు విప్పుకొని ఉండకపోతే ఆపద వస్తుందని వారి భయం. ఆపదకు రాక్షసులే కారణమని వారు నమ్ముతున్నారు. వారు ఈ సాంప్రదాయాన్ని పాటించడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే, అక్కడి వారు చెబుతున్న దాని ప్రకారం శతాబ్దాల క్రితం వారి గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించారంట. ఆ సమయంలో పిని గ్రామంలోని అందమైన దుస్తులు ధరించిన వివాహిత స్త్రీలను రాక్షసులు ఎత్తుకెళ్లారంట. ఇలా మొత్తం 5 రోజుల పాటు రాక్షసులు ఈ దారుణానికి పాల్పడ్డారంట. దాంతో దేవుడు లాహువా గోండ్ ఆ గ్రామానికి వచ్చి ఆ రాక్షసులను నాశనం చేశాడంట. అందుకే ఏడాదిలో ఆ 5 రోజులు మహిళలు దుస్తులు ధరిస్తే కీడు జరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. అందుకే ఏటా ఆ 5 రోజుల పాటు తమ దుస్తులను ధరించరు. అయితే ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పాతకాలం నాటి ఆచారాలను నేటి తరం మనుషులు అంతగా పాటించని సంగతి తెలిసిందే. ఈ పిని గ్రామంలో కూడా సరిగా అదే జరుగుతుంది. నేటి తరం స్త్రీలు పండుగ సందర్భంగా పూర్తిగా నగ్నంగా ఉండడం లేదంట. సన్నటి దుస్తులను ధరిస్తున్నారంట, లేదంటే షాద్ దుస్తులను వేసుకుంటున్నారంట. కానీ ముసలి మహిళలు మాత్రం పూర్తిగా నగ్నంగా ఉంటూ తమ సాంప్రదాయాలను పాటిస్తున్నారంట. ఏది ఏమైనా 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి ఆచారాలను పాటించడం ఆసక్తికరమని చెప్పుకోవాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి ఇలాంటి